ఉదయగిరి నియోజకవర్గం బీజమూరు మండలంలో కోకుమారిపాలెంలో ప్రజాదీవెన యాత్రకు బ్రహ్మరథం పట్టారు. బీజమూరు మండలంలో ప్రజాదీవెన ముగింపు సభలో టీడీపీ ఇన్ఛార్జ్ బోలినేని వెంకటరామారావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఆదరాభిమానాలతో స్వాగతం పలుకుతున్నారని, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి తప్పు చేశామని, మీరు చేసిన అభివృద్ధి తప్ప ఇంకేం కనిపించట్లేదని ప్రజలే చెబుతుంటే ప్రజలు నమ్మి పెట్టుకున్న నమ్మకానికి వారిని నా కుటుంబంగా భావించి వారికి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలబడాలని, ఉదయగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వివరించాలని ఆదేశంతోనే ప్రజాదీవెన యాత్రలో ముందుకు సాగుతున్నారని, ఈ దుర్మార్గపు పాలనలో ప్రజలు విసిగిపోయారని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప మరొకటి ఏమీ లేదని, సంక్షేమ పథకాలతో డబ్బులు పంచుకుంటూ పోతే సరికాదని చెప్పారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధిని చేస్తే జగన్మోహన్ రెడ్డి గంజాయి మొక్కల్ని పెంచుతున్నాడని, రాష్ట్రానికి గంజాయి మొక్కలు అభివృద్ధిగా చూపిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ప్రజాదీవెన యాత్రలో భాగంగా ఈరోజు కోకావారి పాలెం గ్రామంలో ఈ ప్రజాదీవెన యాత్ర జరుగుతుంది. దాదాపుగా వింజమూరు టౌన్లో గత 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. వింజమూరు మేజర్ పంచాయతీ ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాల వారికి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళటం జరిగింది. దాదాపుగా 3000 ఇళ్ళు పైన ఈ వింజమూరు పంచాయతీలో తిరగటం జరిగింది. ఇంకా మెయిన్ టౌన్ ఒక్కటే ఉంది, మెయిన్ బజారు, ఆ మెయిన్ ఊరు మాత్రమే ఉంది. దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం. ఈ ప్రజాదీవెన కార్యక్రమానికి మన రఘునాథ్ రెడ్డి కన్వీనరు ఆధ్వర్యంలో చల్లా వెంకటేశ్వర గారు అయితేనే, దంతులూరు వెంకటేశ్వర గారు అయితేనే అందరూ పేరు పేరున నాగిరెడ్డి అందరూ కూడా బాగా సహకరించారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ దీన్ని సక్సెస్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రతి కుటుంబంలో కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మమ్మల్ని మీరేం చేశారని అడిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది తెలుగుదేశం ఏంట, వైసీపీ ఏంటి అనేది పూర్తిగా అర్థమైపోయింది. గతంలో తెలుగుదేశం పార్టీలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కనపడుతున్నాయి తప్ప ఇక్కడ వైసీపీ వాళ్ళు ఒక్క రూపాయి పని కూడా చేయలే. ఈరోజు వింజమూరు మండలం ఎత్తుకుంటేనే మనం అక్కడ హాస్పిటల్ కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ టెండర్ పిలిస్తే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా సబ్స్టేషన్ కానీ ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు ఎవరు వేయలే. అది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఏవైతే ఇక్కడ కొరవలు ఉన్నాయో అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాజధాని లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు. భావితరాల్లో భవిష్యత్తు యువతకి ఉద్యోగాలు కావాలంటే రాజధాని కావాలి. ప్రతి ఒక్కళ్ళు యువత కూడా ఇప్పుడు రోడ్ల మీద కనపడితే చాలామంది అన్నారు, గతంలో పొరపాటు చేశాను సార్, జగన్మోహన్ రెడ్డి నమ్మాం, ఆయన ఏదో యువకుడని ఏదో పొడుస్తాడని చెప్పి మేము ఓట్లు వేసాం మా తల్లిదండ్రులకి చెప్పి. ఈసారి ఆ పొరపాటు చేయం సార్, మళ్ళీ చంద్రబాబు వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ మండలమే కాదు, ఉదయగిరి నియోజకవర్గం మొత్తం 3 నేషనల్ హైవేలు అయితేనేమి, కామధేను ప్రాజెక్ట్ అయితేనేమి దాదాపు 27,000 రూములు కట్టించాం, 4,600 ఇళ్ళు కట్టించాం, కొన్ని వందల చెక్ డ్యాములు కట్టించాం. ఒక 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగిందంటే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే ఇంతకంటే నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పే సందర్భంగా జల్దంకి ఇట్లా అన్ని మేజర్ పంచాయతీల్లో కూడా డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టాం. ప్రజలందరినీ కూడా మేము ఒక్కటే కోరుకుంటున్నాం, ఈ దుర్మార్గ పరిపాలనని మనం ఇంటికి పంపించకపోతే మన రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ